నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సమ్మర్ స్పెషల్ గా మీ కోసం ఎన్నో రకాల పచ్చళ్ళను పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా డిఫరెంట్ పచ్చళ్ళతో సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనకు అటువంటి పచ్చళ్ళను ఎవరు పరిచయం చేస్తున్నారా అనుకుంటున్నారా? అందుకే నేను వచ్చేసాను దిల్షుక్ నగర్ లో ఉన్న రజనీ గారి ఇంటికి. మరి రజనీ గారు ఏ పచ్చళ్ళను ఈ రోజు మన కోసం సిద్ధంగా ఉంచారో అడిగి తెలుసుకుందామా? నమస్తే రజనీ గారు, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను రజనీ గారు. మరి ఈ రోజు మాకు సరికొత్త పచ్చళ్ళను పరిచయం చేస్తానన్నారు కదా, ఫస్ట్ గా ఏ పచ్చడిని పరిచయం చేస్తున్నారు? నేను క్యారెట్ పచ్చడి చేస్తున్నాను. క్యారెట్ పచ్చడి. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసండి. క్యారెట్, కారము, పసుపు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేసేద్దామా? రజనీ గారు ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఒక కప్పు తీసుకోవాలండి క్యారెట్. ఇంకా హాఫ్ కప్ ఒక చిన్న బౌల్ లో క్యారెట్ పెట్టేసుకున్నాం. కారము, కారం అంటే క్యారెట్ పచ్చడి అంటే క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసేసి లేదండి తురుముకొని చేసుకోవాలి. ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఒక 8 days 10 days ఉంటుంది. 10 days వరకు ఉంటుంది. ఓకే, రజనీ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్. పసుపు. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? మాది 16 years అయిందండి. 16? ఇంత కామ్ గా మాట్లాడుతున్నారు. ఏం లేదు, కమెంట్ అంతా ఇంట్లోనే చేస్తారా? అంతేనా? ఏం లేదు, మా ఫ్రెండ్స్ అండి చాలా. నిమ్మకాయ అండి. నిమ్మకాయ. క్యారెట్ తురుములో నిమ్మకాయ 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ ఎందుకు వేస్తున్నారు రజనీ గారు? కొంచెం పులుపు ఉండడానికి. క్యారెట్ మనకు సప్పగా ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనం నిల్వ పచ్చడి అన్నాం కాబట్టి ఎక్కువగా చింతపండు తీసుకుంటారు కదా? అసలు లేదండి, ఇది 10 days వరకు ఉంటుంది కాబట్టి నిమ్మకాయనే తీసుకోవాలి. ఓకే, అది కూడా హాఫ్. ఓకే, మరి 16 years మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా చాలా నేర్చుకుని ఉంటారు వంటల్లో, పచ్చళ్ళలో చాలా డిఫరెంట్. ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? స్వీటా హాటా? నేను ఎక్కువ హాటే చేస్తానండి, స్వీట్ హాట్ రెండు. ఎలాంటి వెరైటీస్ అంటే సొంతంగా కనిపెట్టి చేస్తూ ఉంటారా లేకపోతే చూసిందే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను, నేను నా సొంతంగా చేస్తుంటాను. సొంతంగా కూడా చేస్తుంటాను. సేమియా ఉంటది కదా, దాంతో కూడా చేస్తాను నేను. వెరైటీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? చేస్తానండి, చాలా చేస్తాను. నేను పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేయండి. చాలా కామ్ అనుకుంటా కదా? లేదండి, చాలా గడబడి ఉంటారు. అవునా? మరి ఇంత కామ్ గా ఇక్కడ మాకు చెప్తున్నారు అంటే భయం ఎందుకు చెప్పండి? అసలు వంటే కదా నేర్పిస్తున్నారు. వంటనే కానీ నేనే ఫస్ట్ మా ఫ్రెండ్స్ లాగా నేనే చాలా ఎక్కువ మాట్లాడతాను. అవునా? అబ్బా, మీ ఫ్రెండ్స్ లోనే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుతున్నారు తెలుసా? ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ 3 స్పూన్ పడుతుంది ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి 9th క్లాస్, 7th క్లాస్ చిన్న అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలే. ఓకే, టెన్షన్ లేదన్నమాట. షాపింగ్ టెన్షన్ తగ్గిపోయింది. మీరు చేసుకుంటారా సారీస్ అట్లా షాపింగ్? ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ తోటి చాలా చేస్తాం మేము. ఫ్రెండ్స్ ఎక్కువ. అవునా? ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ ఎక్కువ అవుతాం మేము. ఓకే, ఫ్రెండ్స్ అందరికి ప్రతిరోజు కలుస్తూ ఉంటారా? అంతా ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటాం మేము, కలుస్తూ ఉంటాం, ఫోన్లు చేసుకుంటుంటాం. ఓకే, తినే చేసుకునే కూడా అందరి ఇళ్ళలో మేము తీసుకుంటుంటాం, తీసుకుంటుంటాం. అమ్మో, అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ కోసం చాలా ఫ్రెండ్స్. ఓకే, ఆవాలు జీలకర్ర వేయాలండి. పోపు దినుసులు, ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కారం ఆల్రెడీ 2 స్పూన్స్ వేసారు కాబట్టి ఎండుమిర్చి కూడా వేయాలి కొద్దిగా. మినపప్పు, శనగపప్పు అండి. మినపప్పు కొద్దిగా అంత. ఇది ఎలాంటి వాటికి బాగుంటుంది కాంబినేషన్? అన్నంలోకే బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఓకే, క్యారెట్ చాలా వేసేసేయండి. ఒకటి ఎండుమిర్చి, బాదం పప్పు. టేస్ట్ బాదం. పిల్లలు ఉందనుకో, బాదం పప్పు ఉందనుకో తినేస్తారు కదా. ఓకే ఓకే, ఇక్కడ కొంచెం పోపులో మాత్రం కొంచెం పచ్చితనం లేకుండా కొంచెం చేస్తే బాగుంటుంది. అయిపోయిందా? అయిపోయింది. కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది కొంచెం.
ఓకే, మూవీస్ అలా వెళ్తూ ఉంటారా? తక్కువ వెళ్తూ ఉంటాం కానీ తక్కువ, నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఓకే, ఇంకా ఇంట్లో చాలా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఉంటది వాళ్ళకు, కానీ ఇక చదువు కావాలి ఫస్ట్, తర్వాత ఎల్లురు పెద్ద వెళ్తారు కదా. అది సినిమా అంటే పెద్ద అయినాక చూడాలంట, చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు చదువు ముఖ్యం కదా, చూడట్లేదు మరి ఇంకా వాళ్ళు పెద్ద ఇంకేం చూస్తారు? చూస్తారు వాళ్ళు కూడా, అప్పుడప్పుడు వెళ్తుంటారు, టీవీలో చూస్తుంటాం కదా మనం. అట్లా అనేసి ఫిక్స్ అయిపోయారండి, ఏ సినిమాలైనా ఒక 10 days 1 month తర్వాత టీవీలోకి వచ్చేస్తుంది, కూర్చొని చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి కష్టపడడం ఎందుకు అనేసి. అంతేనండి. ఓకే, ఇది అయిపోయింది, వేసేసుకుందాము. మంచి ఐడియా అండి, అసలు ఎంత పొదుపు చేస్తున్నారో తెలుసా. ఈ పొదుపు అందరూ పాటిస్తే ప్రతి ఇల్లు కూడా అసలు బ్యాంక్ అయిపోతుందేమో. ఓకే, పోపు మనం పెట్టుకునేది క్యారెట్ లోని వేసేసుకున్నారు. ఓకే, వేసేసుకుందాం. మాకు ఏదైనా టిప్ చెప్తారా మరి? పొద్దున్న మనం లేవగానే జీలకర్ర పొడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలండి. మనం వెయిట్ ఎక్కువ ఉంటాం కదా, తగ్గడానికి. ఓకే, జీలకర్ర పొడి అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, రజనీ గారు చెప్పిన టిప్ చాలా బాగుందండి. వెయిట్ పెరిగిపోతున్నాము అనుకునేవారు ప్రతిరోజు కనుక మార్నింగ్ లో హాట్ వాటర్, కూల్ ఏదైనా నార్మల్ వాటర్ అండి, గోరువెచ్చని నీళ్ళలో కొంచెం జీలకర్ర పొడిని కనుక కలుపుకొని తాగినట్లయితే కొంచెం సన్నబడేందుకు వీలుంటుందంట. అలా డైలీ చేస్తూ ఉండాలి, ఆపేయకూడదు ఇంకా. ఓకే, మీరు పాటిస్తున్నారా? ఎన్నాళ్ళ నుంచి? 1 year నుంచి. 1 year నుంచి. ఏదైనా రిజల్ట్ కనిపించిందా? అంటే కొంచెం వెయిట్ తక్కువ అయింది. ఓకే, మనకి ఆ వెయిట్ లాస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, చేంజెస్ అనేది కనిపిస్తుంది. కొంచెం మనము నడవడంలో కూడా తెలుస్తుంటది కదా. అవునవును, అట్లా అనేసి. ఓకే, బ్యూటీకి సంబంధించి ఏదైనా టిప్ చెప్తారా? శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి పెరుగు కలిపి మొహానికి రాసుకుంటే. ఇది మాకు తెలుసు, ఇంకేదైనా కొత్తది చెప్పండి. టమాటా కూడా పెట్టుకోవచ్చు. టమాటా మనము బయట నుంచి రాగానే చాలా ఉంటుంది, జిడ్డు జిడ్డులా ఉంటుంది కదా, టమాటా పండుది టమాటా తీసుకొని చేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటే బాగుంటుంది, స్మూత్ గా ఉంటది. ఓకే, ఇది బాగుంది. ఏంటంటే ఇంట్లో టమాటా ఉంటుంది కానీ దాన్ని మనం కూరలో తప్పితే ఇంకా దేంట్లోనూ యూజ్ చేయం. అసలు ఫేస్ కు యూజ్ చేయాలని తెలిసినా సరే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పార్లర్ వరకు వెళ్తాం కానీ ఇంట్లోనే మనం క్లీనప్ అనేది చేసుకోం. నేను వెళ్ళానండి, మీరైతే వెళ్ళరు, అందుకే చాలా అందంగా అనిపిస్తున్నారు. సో మనం కూడా రజనీ గారి లాగా ఉండాలంటే ఈ టమాటాని కంపల్సరీ యూజ్ చేయాలండి. మీకు కనుక బయట నుంచి వచ్చిన ఆ డస్ట్ అనేది ఫేస్ పైన పెరిగిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు కనుక ఈ టమాటోలోని గుజ్జుని తీసుకొని మన ఫేస్ కనుక అప్లై చేసుకుంటే, వాష్ చేసేసుకుంటే క్లీన్ గా ఉంటుంది. అలానే కొంచెం రిలాక్స్ అనేది కూడా కనిపిస్తుంది ఫేస్ లో. రైట్, చాలా మంచి టిప్ చెప్పారండి. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా? ఇది ఒక పూట కనుక నానితే బాగుంటుందా లేకుంటే అప్పటికప్పుడు వెంటనే తినేయచ్చు మనము. ఇప్పుడు కర్రీస్ ఏమన్నా లేదనుకో, తొందరగా కావాలనుకుంటే పుట్టిదే పప్పు మనకు లేదు వెంటనే ఇంట్లో క్యారెట్ ఉంటది కదా, తురుమేసుకొని చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. అవును, చాలా మంచి టిప్. క్యారెట్ పచ్చడి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే రజనీ గారు, మీరు అన్నట్టు చాలా త్వరగా అయిపోయే ఈ క్యారెట్ పచ్చడి కనుక ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంట్లో మనకి సమయానికి పప్పుతో పాటు సరైన కాంబినేషన్ ఏది లేనప్పుడు కనుక జస్ట్ ఒక క్యారెట్ ఇలా తురిమేసుకొని రెడీ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఇప్పుడే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. చాలా బాగుంది. మనం ఇక్కడ క్యారెట్ని ఎక్కడ ఫ్రై చేయలేదు, పచ్చిగానే తురిమేసి పెట్టుకున్నాము. ఎలా ఉంటుంది అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కారం వేశారు కదా, ఎక్కువగా ఘాటుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అక్కడ ఎలాంటి కారం కూడా అనిపించట్లేదు. ఎందుకంటే దానిపైన మనం నిమ్మకాయని వేసుకున్నాం కాబట్టి కారాన్ని సగం తగ్గించేసింది. మళ్ళీ ఇంకా క్యారెట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదా, స్వీట్ కూడా ఈ కారం డామినేట్ చేసిందని చెప్పాలి. మొత్తం ఓవరాల్ చూసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంది. ఇలాంటి పప్పుకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు, చాలా చక్కగా ఉంది. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. రైట్ రజనీ గారు, క్యారెట్ పచ్చడిని పరిచయం చేసేసారు, చాలా బాగుంది.